వాటికి డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ప్రజాప్రభుత్వం మరో రికార్డును నెలకొల్పింది. ఒకే రోజు 4 సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రారంభించడంతో పాటు అక్కడికక్కడే 6,15,677 మంది అర్హులకు లబ్ధి కల్పించింది. అదే రోజున రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఆర్థిక శాఖ 579 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది. లక్షలాది మంది రైతులు, వ్యవసాయ కూలీల కుటుంబాల్లో ఈ నిధులు జమ కావడంతో రాష్ట్రమంతటా కూడా ఆనందం వెల్లివిరిసింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగానే ప్రజాపాలనలో 4 సంక్షేమ పథకాలు విజయవంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజునే లక్షలాది మంది సంక్షేమ పథకాలను అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎంపిక చేసిన 563 గ్రామాల్లో ఈ పథకాలను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఇక ఆయా గ్రామాల్లో ఉన్న రైతులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సహాయాన్ని అప్పటికప్పుడే వారి ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు జారీ చేసింది రేవంత్ సర్కార్. సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఇక రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్న కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది. పాత కార్డుల్లో అదనంగా సభ్యులను నమోదు ప్రక్రియను పూర్తి చేసింది. ఇక మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వం 569 కోట్ల రూపాయల రైతు భరోసాను రిలీజ్ చేసింది. మొత్తం 32 జిల్లాల్లో 563 గ్రామాలలో 4,41,911 మంది రైతులకు ఎకరానికి 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందించింది. ఒక్క రోజులోనే మొత్తం 569 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేసింది. మొదటి రోజే 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని భూమికి రైతు భరోసాను చెల్లించింది. 26వ తేదీన బ్యాంకులకు సెలవు దినం కావడంతో 27వ తేదీ ఉదయం నుంచి ఈ రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఏడాదికి 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది ప్రభుత్వం. మొదటి విడతగా 6,000 రూపాయలను చెల్లించింది. ఇక తొలి రోజు దాదాపు 18,180 వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఈ నగదు సహాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలి రోజే ఆర్థిక శాఖ 10.91 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది. గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులకు ఎదురు చూసిన తెలంగాణ ప్రజల నిరీక్షణ ఇప్పుడు ఫలించింది. ప్రజాప్రభుత్వానికి అటు అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ ప్రారంభించింది. వీటితో పాటు పాత రేషన్ కార్డుల్లో అదనపు కుటుంబ సభ్యుల పేర్లను కూడా నమోదు చేసింది. తొలి రోజున 531 గ్రామాల్లో 15,414 కొత్త కార్డులను ఇచ్చింది. వీటిలో 51,912 మంది కుటుంబ సభ్యులు లబ్ధి పొందారు. వీటితో పాటు అదనపు సభ్యులను చేర్చాలంటూ 1.02 లక్షల మంది కార్డుదారులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇక ఏళ్లకేళ్లుగా పెండింగ్లో ఉండిపోయిన ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించింది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో అదనంగా 1,03,674 మంది కుటుంబ సభ్యులను నమోదు చేసింది. వచ్చే నెల నుంచి వీరికి రేషన్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లను చేయబోతోంది ప్రభుత్వం. గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తొలి రోజునే అర్హులైన వారందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం 72,000 మంది పేదలకు ఇళ్ల పత్రాలను అందించింది ప్రభుత్వం.